జగన్మోహన్ రెడ్డి సార్‌ని కలవడానికని అభిమానంతో పాప ఎళ్ళింది తప్ప, మేమేదో సాధారణ కుటుంబం అండి. ఏదో నేనేదో చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం. అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఏసి, మేము లక్షల లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళమేం కాదండి. మేము జనరల్‌గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారతి స్కూల్‌లో నేను చదివిస్తున్నానండి పాపని. దేవికారెడ్డిని. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో ఆయన్ని చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్‌లో కొంచెం ఆయన్ని చూడాలని అనిపిచ్చింది. కాబట్టి ఆయన దగ్గరికెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. ఇంతకుమించి నేను చెప్పేదేం లేదండి. మేమేదో సాధారణ కుటుంబం. మామూలుగా నేను చేసే సంస్థలో గూడా నేను చేసే ఉద్యోగానికేను సంస్థకు కూడా ఎటువంటి సంబంధం లేదండి. సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను. ఏదో మాకేదో కొన్ని కోట్ల ఆస్తులున్నాయి, బంకులున్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి. అదంతా నిజం కాదు. మేము ఉండేది కూడా రెంటేనండి. మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే. ఆ రెంట్ ఇంటి అద్దె కూడా మేము కట్టేది 7,000 కడుతున్నాం. ఆ 7,000 కట్టడానికి కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము. ఏదో పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది. చిన్నప్పటి నుంచి ఆయనంటే కొంచెం అభిమానం ఎక్కువ. కాబట్టి వెళ్ళింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్‌లో గానీ, ఈటిల్లో గానీ, ఇందులో గానీ చేయమాకండి దయచేసి. ఇంతకు మించి నేను కోరేదేం లేదండి. నమస్కారం అండి.